వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుసుకుందాం తెలివిని పెంచుకుందాం. సో ఈ వీడియో నేను చాలా కష్టపడి చాలా అనాలిసిస్ చేశాను. లాస్ట్ వరకు చూడండి దయచేసి. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. సో న్యూస్ పేపర్లో మనం ఈ మధ్యలో చాలా చూస్తున్నాం, బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయి. యాక్చువల్గా జనరల్గా ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకున్నానంటే ఇది ఆపోజిట్గా నడుస్తుంది అనమాట ట్రెండ్. జనరల్గా ఎప్పుడైనా యుద్ధాలు వస్తాయి కదా, వార్ వచ్చినప్పుడు లేదా ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు ఏమైందంటే క్రూడ్ ఆయిల్ అనేది పెరుగుతుంది అనమాట. జనరల్గా క్రూడ్ ఆయిల్ పెరిగితే ఏమవ్వాలి, షేర్ మార్కెట్ అనేది డౌన్ అవ్వాలి. షేర్ మార్కెట్ డౌన్ అవుతుంది. షేర్ మార్కెట్ డౌన్ అయినప్పుడు ఇందులో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు భయపడి ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ మొత్తం బ్యాక్ తీసుకొని ఇప్పుడు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏది అని సెర్చ్ చేస్తారు. గోల్డ్ కన్నా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏది లేదని తెలుసు కాబట్టి వాళ్ళు షేర్ మార్కెట్లోకి వెళ్ళి డబ్బులు తీసి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు గోల్డ్కి డిమాండ్ పెరుగుతుంది కదా, గోల్డ్ అందరు కొంటున్నప్పుడు ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ అనేది పెరగాలి. సో ఈ ట్రెండ్ కనుక అబ్జర్వ్ చేస్తే, నేను దీన్ని ఇంటర్నెట్కి వెళ్ళి కలెక్ట్ చేశాను. ఈ ట్రెండ్ చూస్తే ఫిబ్రవరి 28 తారీఖు యుద్ధం స్టార్ట్ అయింది. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం స్టార్ట్ అయింది. అప్పుడు ఎంత ఉందంటే 1,61,000 ఉంది 24 క్యారెట్స్ గోల్డ్. సో నెక్స్ట్ డే మార్చి 3కి వచ్చేసరికి ప్రైస్ ఎంత అయిందంటే 1,66,000 ఉంది. తర్వాత 1,60,000. వార్ కంటిన్యూ అవుతుంది. ఓకే, 1,53,000, 1.40 to 1.45 నియర్ 1.50 దగ్గర వచ్చి ఆగిపోయింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ హై ఉండే తర్వాత షార్ప్ డ్రాప్ వచ్చింది. దీంట్లో గోల్డ్ ప్రైస్లో షార్ప్ డ్రాప్ వచ్చింది. అంటే ఇది నార్మల్గా జరగాల్సిన దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. యాక్చువల్గా అయితే ఇందాక నేను డిస్కస్ చేసినటువంటి సినారియో జరగాలి. వార్ వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది, షేర్ మార్కెట్ పడుతుంది, గోల్డ్ పెరగాలి. కానీ అట్లా పెరగడం లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇది డిఫరెంట్ ఉంది కాబట్టి నేను ఈ టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నా. నార్మల్ ట్రెండ్కి డిఫరెంట్గా వెళ్తుంది. దీనికి ఉన్న లాజిక్ ఏంటో మనకు అందరికీ అర్థమయ్యే విధంగా ఈజీ లాంగ్వేజ్లో నేను తీసుకున్నాను అనమాట. అయితే జనరల్గా క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి వస్తువుల యొక్క ధరలు అనేవి పెరుగుతాయి. అన్ని ప్రైస్లు పెరుగుతాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ మీద డిపెండ్. క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్ వస్తుంది. పెట్రోల్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించింది కాబట్టి అన్ని ప్రైసెస్ పెరుగుతాయి. ఇట్లా ప్రైస్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు ఇన్ఫ్లేషన్ అనేది ద్రవ్యోల్బణం వస్తుంది అనమాట. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 2005లో 100 రూపాయలకి కిలో యాపిల్స్ కొనేటోంది, 100 రూపాయలకి 1 kg కొనేటోంది అనుకుందాం. ఇప్పుడు 2026 వచ్చేసరికి నువ్వు 100 రూపాయలకి 50 kgs హాఫ్ కేజీ మాత్రమే కొంటున్నావు, 500 grams కొంటున్నావు. అంటే అదే 100 రూపాయలకి నీకు 2025లో ఏదైతే వచ్చిందో అది ఆ ప్రైస్ ఇక్కడ రావట్లేదు. ఆ ప్రైస్కి అంత క్వాంటిటీ రావట్లేదు. అంటే నువ్వు ఇచ్చే అమౌంట్ అంతే ఇస్తున్నావు, కానీ నీకు రావాల్సింది తక్కువ వస్తుంది. అంటే డబ్బు యొక్క విలువ పడిపోతుంది అనమాట. అంటే పర్చేసింగ్ పవర్ అంటారు దాన్ని. ఆ పవర్ అనేది తగ్గిపోతుంది. దీన్ని మనం ఏమంటామంటే ద్రవ్యోల్బణం అంటాం. అంటే 1 రూపాయితో నువ్వు ఒక చాక్లెట్ కొనేటోని అప్పుడు 2005లో, ఇప్పుడు 2026లో 1 రూపాయితో ఒక చాక్లెట్ కొనలేకపోతున్నావు. అంటే 1 రూపాయి యొక్క విలువ పడిపోయింది. దీన్ని ద్రవ్యోల్బణం అంటారు. ఈ క్రూడ్ ఆయిల్ పెరిగితే ప్రైస్ పెరుగుతుంది, అన్ని ప్రైస్ పెరుగుతాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ కానీ లేదా సెంట్రల్ బ్యాంక్, ఏ దేశానికైనా ఒక బ్యాంక్ ఉంటుంది కదా, దాని సెంట్రల్ బ్యాంక్ కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ అంటారు. మనకు సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్. వీళ్ళు ఏం చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం అయింది కాబట్టి వాళ్ళు రేట్ కట్స్ లోపల చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. రేట్ కట్స్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు రేట్ కట్ అంటే వడ్డీ రేట్ ఎక్కువ పెంచుతారనమాట. వడ్డీ రేట్ ఎక్కువ పెంచినప్పుడు ఏమైందంటే నువ్వు కట్టే ఈఎంఐ కానీ నీ పర్సనల్ లోన్ కానీ వీటన్నిటికీ ఏమైందంటే ప్రైస్ ఎక్కువైతుంది. ప్రైస్ ఎక్కువైనప్పుడు లోను నువ్వు కట్టేదానికన్నా చాలా ఎక్కువ, వడ్డీ రేట్ ఎక్కువైనప్పుడు నీకు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నువ్వు మార్కెట్ నుంచి ఏం కొనుక్కోవు కాబట్టి వస్తువుల యొక్క డిమాండ్ అనేది తగ్గుతుంది. వస్తువుల యొక్క డిమాండ్ తగ్గడానికి వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేస్తారనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లైడ్లో నేను ఆ పాయింట్ చెప్తాను. ఫస్ట్ రీజన్ ఏంటి ఇట్లా ఇన్ఫ్లేషన్ రావడం, ఈ బంగారం రేట్లు పెరగడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే వడ్డీ రేట్ల అంచనాలు. అంటే ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకున్నారంటే వడ్డీ రేట్లు ఎట్లయినా పెరుగుతాయి అని చెప్పి వాళ్ళు వడ్డీ రేట్లు పెరుగుతాయి కదా, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఎట్లయినా వడ్డీ రేట్లను పెంచుతారని వాళ్ళు అనుకున్నారు.
సో వడ్డీ రేట్లు పెంచడం అనేది యథాతథంగా కొనసాగుతుంది. ఇక్కడ వడ్డీ రేట్లు అనేవి ఆగలేదు, వడ్డీ రేట్లు పెంచేసారు. వడ్డీ రేట్లు పెంచినప్పుడు ఏమైందంటే సడన్గా ఈ బంగారంలో ఇన్వెస్ట్మెంట్ వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఆర్బీఐ ఏం చేసింది, వడ్డీ రేట్లు పెంచింది. నాట్ ఓన్లీ ఆర్బీఐ, అమెరికాలో ఉన్నటువంటి ఫెడరల్ బ్యాంక్స్ కూడా, ఫెడరల్ బ్యాంక్స్ ఏం చేసినాయి అంటే వడ్డీ రేట్లు పెంచినాయి. ఏంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను పెంచినాయి. ఇంట్రెస్ట్ పెంచినప్పుడు ఆటోమేటిక్గా బాండ్స్ యొక్క రేట్స్ కూడా పెరిగిపోయినాయి. అంటే ఈ అమెరికాలో ఉన్నటువంటి బ్యాంక్లో ఏవైతే బాండ్స్ ఉంటాయో ఆ బాండ్ రిలీజ్ చేస్తాయి కదా, సెంట్రల్ బ్యాంక్స్ రిలీజ్ చేస్తాయి కదా, ఆ బాండ్ రేట్లు కూడా పెరిగిపోయినాయి అనమాట. బాండ్ రేట్లు ఎగ్దాం పెరగడం వల్ల ఈ బాండ్ నుంచి మనకు నెల నెలకు ఇంట్రెస్ట్ వస్తుంది మనకు బాండ్ నుంచి. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేశారంటే ఎట్లాగో వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి వడ్డీ రేట్లు అట్లా ఇప్పట్లో తగ్గే ఆలోచన అయితే లేదు. ఎందుకు తగ్గే ఆలోచన లేదంటే ద్రవ్యోల్బణం అనేది కంట్రోల్లోనే ఉంది కాబట్టి వడ్డీ రేట్లు తగ్గే ఆలోచన చేస్తలేదు గవర్నమెంట్. వడ్డీ రేట్లు తగ్గే ఆలోచన లేదంటే ఇప్పుడు అర్థమైపోయింది, ఇప్పుడు ఉన్నటువంటి రేట్లే కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ రెపో రేట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు బాండ్ కొన్నా కూడా నీకు ఎక్కువనే వస్తుంది ఇంట్రెస్ట్. అదే నువ్వు గోల్డ్ కొన్నావు అనుకో, ₹1,00,000 పెట్టి బాండ్ కొన్నావు అనుకో, దానికి ఫర్ ఎగ్జాంపుల్ 7,000 6,000 బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. అదే నువ్వు ₹1,00,000 పెట్టి గోల్డ్ కొంటే నీకు ఇక్కడ ఇంట్రెస్ట్ రాదు కదా నెల నెల గోల్డ్ మీద. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు వడ్డీ రేట్ ఎట్లాగో ఎక్కువ ఉన్నాయని చెప్పి అమెరికాలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ ఏం చేశారంటే వీళ్ళ డబ్బుని షేర్ మార్కెట్లోకి వెళ్ళి తీసుకెళ్ళి ఎట్లా ఇన్వెస్ట్ చేశారు, బాండ్లలో ఇన్వెస్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నా అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, అతని దగ్గర ఒక 200 crores ఉన్నాయి అనుకుందాం. 200 crores షేర్ మార్కెట్లో షేర్ మార్కెట్లో పెట్టి గోల్డ్ కొన్నాడు. ఈ గోల్డ్ కొన్నప్పుడు గోల్డ్లో ఏమైంది, ఇప్పుడు అన్సర్టనిటీ అనేది ఎక్కువైపోయింది, అనిశ్చితి ఎక్కువైపోయింది. ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది అని టెన్షన్ పడుతున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం వెతుకుతాడు. అప్పుడు ఏం కనబడతాయి నాకు మార్కెట్లో, బాండ్స్ కనబడతాయి. అమెరికన్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నా, బాండ్స్ కనబడతాయి. అతను ఏం చేస్తాడు, షేర్ మార్కెట్లో ఉన్నటువంటి గోల్డ్ని అమ్మేసి ఈ 200 కోట్లను తీసుకొని ఏం చేస్తాడంటే బాండ్స్ కొంటాడు. సో గోల్డ్ను లంసమ్ అమౌంట్లో అమ్మిండు కాబట్టి అమ్ముతున్నారు కాబట్టి ఇంకా పడిపోతుంది అని చెప్పి టెన్షన్లో మిగతా వాళ్ళు కూడా అమ్మడానికి అవకాశం ఉంటుంది. ఈ వడ్డీ రేట్ల వల్ల గోల్డ్ నుంచి ఎక్కడ షిఫ్ట్ అవుతుందంటే బాండ్స్ వైపు షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే గోల్డ్ లోపల అనిశ్చితి వచ్చింది, ఓకే, ఇందులో పెరుగుతుంది తగ్గుతుంది, మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ రాదు అనే ఉద్దేశంతో గోల్డ్ నుంచి బాండ్స్ వైపుగా మనీని షిఫ్ట్ చేస్తున్నారనమాట. ఈ గోల్డ్ బాండ్స్ ఉండడం వల్ల సేఫ్టీ ఏంటి అంటే ఇవి లిక్విడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, మరి సెక్యూరిటీ అనమాట, గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి టెన్షన్ పడాల్సింది ఏముండదు. ఇది ఫస్ట్ రీజన్. ఓకే, వడ్డీ రేట్ల యొక్క అంచనాలు తగ్గుతుంది అనుకున్నారు, మార్కెట్లో తగ్గలేదు, పెరిగింది కాబట్టి గోల్డ్ నమ్ముకునే వాళ్ళు బాండ్లు కొనడానికి వెళ్తున్నారు. దిస్ ఈజ్ ఫస్ట్ రీజన్ నెంబర్ 1. నా రీజన్ నెంబర్ 2కి వెళ్దాం ఒకసారి. రీజన్ నెంబర్ 2 ఏంటంటే సెకండ్ వన్ వచ్చేసి డాలర్ బలపడడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియన్ ఇన్వెస్టర్ అనుకుందాం, నేను ఇండియన్ ఇన్వెస్టర్ని. నాకేం తెలిసింది, అమెరికా లోపల బాండ్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బాగా ఉందని తెలిసింది. అమెరికా లోపల బాండ్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బాగుందని తెలిసింది. అప్పుడు నేను ఏం చేయాలి, ఇండియాలో ఉన్నటువంటి నా 200 కోట్లు, 200 అంటే ఎవరి దగ్గర అయితే ఉన్నాయో, ఎక్స్ అనే పర్సన్ దగ్గర ఉన్న 200 కోట్ల నుంచి అతని డాలర్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, డాలర్లోకి కన్వర్ట్ చేయాలంటే డాలర్ని పర్చేజ్ చేయాలి కదా, డాలర్ని పర్చేజ్ చేయాలి. ఇది పాయింట్ నెంబర్ 1. ఇట్లాంటి ఇన్వెస్టర్లు డాలర్ని పర్చేజ్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 2, ఎవరు, ఇప్పుడు మనం వేరే దేశాల నుంచి మనం క్రూడ్ ఆయిల్ కొనాలనుకో, క్రూడ్ ఆయిల్ కొనాలంటే మన కరెన్సీలో కొనలేం కదా, మన కరెన్సీలో కొనలేం కాబట్టి వాళ్ళ కరెన్సీలో కొనాలంటే డాలర్ లోపల చేయాలి ట్రాన్సాక్షన్. డాలర్ లోపల చేయాలంటే మన దగ్గర డాలర్లు ఉండవు కదా, అప్పుడు ఏం చేయాలి, మరి నేను మళ్ళీ ట్రేడ్ చేయాలంటే కంపల్సరీ ఏం చేయాలంటే నా దగ్గర ఉన్నటువంటి మనీని మొత్తం డాలర్లో కన్వర్ట్ చేసి నేను క్రూడ్ ఆయిల్ కొనుక్కోవాలి. ఇట్లా ప్రతి ఒక్కరు క్రూడ్ ఆయిల్ కొనుక్కోవాలి, ట్రాన్సాక్షన్ చేయాలంటే డాలర్ కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు డాలర్ వెనుక ఎగబడ్డారనమాట. అంటే అందరూ తన దగ్గర ఉన్నటువంటి డబ్బుని డాలర్లోకి మార్చడానికి బాగా ఇష్టపడుతున్నారనమాట. సో ఇది సెకండ్ రీజన్. డాలర్ బలపడ్డప్పుడు ఏమైందంటే వేరే దేశాల వాళ్ళు బంగారం కొనాలంటే డాలర్ ప్రైస్ పెరిగింది కాబట్టి బంగారం ఖరీదు కూడా పెరుగుతుంది. ఇప్పుడు బంగారం ఖరీదు పెరిగింది కాబట్టి దీంతో ఏమైతే డిమాండ్ అనేది తగ్గిపోతుంది. ఖరీదు పెరిగినాక నువ్వు కొనలేవు కాబట్టి డిమాండ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ వచ్చేసి మనకు లిక్విడిటీ ప్రాబ్లం అంటే ఇప్పుడు ఆల్రెడీ షేర్ మార్కెట్లో డబ్బులు మనం ఇన్వెస్ట్ చేసినాం అనుకుందాం. షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు షేర్ మార్కెట్ ఏముంది, లాస్ట్లో నడుస్తుంది షేర్ మార్కెట్. నిఫ్టీ 26,000 దగ్గర ఉండే, ఇప్పుడు ఎక్కడుంది, 23,000 దగ్గర ఉంది. అంటే దాదాపు 3,000 పాయింట్లు పడిపోయింది. అంటే ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిండు, అంటే ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసిండు. ఓకే,
అండ్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిండు. ఓకే, గోల్డ్ ఇన్ని రోజుల నుంచి పెరిగింది కాబట్టి ఇక్కడ అతను ఏముంటాడు, ప్రాఫిట్లో ఉంటాడు. ఇప్పుడు ఇది ఏమైంది, ఇది ఫాల్ అవుతుంది కదా, షేర్ మార్కెట్ ఫాల్ అవుతుంది కాబట్టి అరే ఎట్లాగో ఇంట్లో లాస్ అయిపోయినా, ఇంట్లో నాకు ప్రాఫిట్ ఉంది కాబట్టి నేను ఈ ప్రాఫిట్ని తీసుకొని బయటికి వచ్చేస్తాను. ఈయన కూడా ఏం చేస్తాడు, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే మళ్ళీ సెల్ చేస్తాడు. ఓకే, ఇందులో పోయిన లాస్ని ఇందులో కవర్ చేయాలనుకుని ఇక్కడ సెల్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ హ్యూజ్ అమౌంట్లో సెల్లింగ్స్ రావడం వల్ల మళ్ళీ ప్యానిక్ అయిపోయి ప్రజలందరూ ఏం చేస్తారంటే మళ్ళీ గోల్డ్ని సెల్ చేస్తారనమాట. ఇది లిక్విడిటీ సమస్య. మళ్ళీ ఎవరైనా కొనకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇది లిక్విడిటీ సమస్య. దీన్నే మనం ఏమంటామంటే ప్రాఫిట్ బుకింగ్ అని కూడా అంటాం. దీన్నే ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ఆల్రెడీ గోల్డ్ లాభంలో ఉంది కాబట్టి అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాడు, ఇక్కడ ఇది షేర్ని అమ్మేసిండు అనమాట. అట్లా ఫోర్త్ రీజన్ వచ్చేసి ఆటోమేటిక్ సెల్లింగ్. ఎప్పుడైతే వాళ్ళు ముందే అనుకుంటారు కదా ఇంతవరకు వచ్చేస్తే అమ్మేసేయాలని చెప్పి, సో గోల్డ్ ప్రైస్ ఆల్రెడీ పడుకుంటూ వచ్చేసింది, దీని కింద మళ్ళీ పడిపోగలేదు మొత్తం అని చెప్పేసి ఏం చేస్తారంటే ఆటోమేటిక్ సెల్లింగ్ పెడతారు. కాబట్టి ప్రైస్ ఇంత పడ్డప్పుడు అమ్మేసేయాలని చెప్పి అందులో స్టాప్ లాస్ ఆర్డర్ పెడతారు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ ట్రిగ్గర్ అయిపోతుంది ఆర్డర్. సో అక్కడ కూడా మళ్ళీ చాలా సెల్లింగ్స్ రావడం వల్ల ప్యానిక్ అయిపోయి ఏం చేస్తారంటే మిగతా వాళ్ళందరూ కూడా అమ్మడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఫోర్త్ రీజన్. ఓకే, సో మరి ఇప్పుడు డాలర్ ఎప్పుడు ఇట్లా పెరుగుకుంటూనే ఉంటుందా, అసలు డాలర్ తగ్గదా అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అనిశ్చితి వల్ల డాలర్ వాల్యూ అనేది ఇప్పుడైతే పెరిగే అవకాశమే ఉంది. ఎక్కువ మట్టుకైతే 99.9% పెరిగే ఛాన్స్ ఉంది డాలర్. ఈ యుద్ధం లోపల ఎలాంటి శాంతి చర్చలు జరగనంత వరకు, సీజ్ ఫైర్ కానంత వరకు డాలర్ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇదంతా కూడా రీసెర్చ్ బేస్డ్ అనాలిసిస్, నేను చెప్పేది వివిధ న్యూస్ పేపర్ల నుంచి కలెక్ట్ చేసే డేటా మీకు అందిస్తున్నాను నేను. ఓకే, పెరిగే అవకాశం ఉంది, రైట్. సో ఇప్పుడు తాత్కాలికంగా అయితే పెరిగే అవకాశం, ఎందుకంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ పెరిగింది, మిగతా వాళ్ళందరూ ట్రేడింగ్ అనేది మొత్తం డాలర్లోనే చేయాలి కాబట్టి కంపల్సరీ డాలర్లో కన్వర్ట్ చేయాలి కరెన్సీ, కాబట్టి డాలర్ పెరుగుతుంది. మరి ఇప్పుడు ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంది, ఇన్వెస్టర్ టెన్షన్ పడాలన్నా మరి ఉన్న బంగారం మొత్తం అమ్ముకోవాలంటే ఇది ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అనేది టెంపరీ. ఎప్పుడైనా షేర్ మార్కెట్ అయినా మనిషి అయినా మీదికి పోవాల్సిందే అవుతారు. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్. మనం ఓపికతో షేర్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా కూడా ఓపికతో ఉంటేనే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు డాలర్ సేఫా, అందరు పోయి డాలర్ అనే కొనాలంటే ప్రజెంట్ అయితే సేఫే, తర్వాత ఏమవుతుందనేది తెలియదు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ రోజటి వరకు అయితే సేఫ్, మిగతా రేపు ఏమవుతుంది అనేది మనకు తెలియదు మళ్ళీ. సో ఇన్వెస్టర్లు టెన్షన్ పడాలన్నా, మరి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు టెన్షన్ పడాలా అంటే ఇన్వెస్టర్లు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఇందాక చెప్పిన ఎప్పుడైనా షేర్ మార్కెట్ అయినా మనిషి అయినా ఎప్పుడైనా పైకి వెళ్ళాల్సిందే, ఎంత కింద పడ్డా మళ్ళీ పైకి పోవాల్సిందే. కరోనా టైంలో నిఫ్టీ ఎక్కడ ఉండి 22,000, 20,000, 19,000కి వెళ్ళింది, మళ్ళీ ఇంప్రూవ్ అవ్వలేదా? అట్లనే తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది, మళ్ళీ తప్పకుండా మంచి రోజులు రావడానికి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు ఆయిల్ ధరలు తగ్గితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గుతాయి, అప్పుడు పర్సనల్ లోన్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది, మళ్ళీ పబ్లిక్ దగ్గర పైసలు వస్తాయి, మళ్ళీ మిగతా చక్రం అంతా యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంటుంది అనమాట. సో ఇదంతా తాత్కాలికమే, ప్యానిక్ అవ్వకుండా తెలివైన నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఈ వీడియో చూడడం వల్ల మీకు కొంత నాలెడ్జ్ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ చేయడానికి మరింత మీ సహకారం కావాలి. మీకు ఈ కంటెంట్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మిగతా వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.